ఇలా చేతిలో మైక్ గుంజుకోవడం గురించి లేకపోతే ఆ చెయ్యి ఇట్లా తోసేయడం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక చెప్తా చూడండి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి చేతుల ఏ రకంగా మైక్ గుంజుకున్నాడు, ఏ రకంగా ఆయన మీద దాడికి ప్రయత్నం చేసిండు, ఎట్లా చేతులు ఇటు తోసేసేటువంటి ప్రయత్నం చేసిండు ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. ఇగో అది అంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటిది? ఇది దాడి కాదా? మరి ఆ రోజు ఇదే ఎమ్మెల్యేని, ఇదే గజిబిజి గందరగోళం రాజగోపాల్ రెడ్డిని ఎత్తుకపోయి అరెస్ట్ చేసి జైలు వేసిరా ఇట్లా మంత్రి మీద దురుసుగా ప్రవర్తించినందుకు. ఈడ మంత్రి మీదనే ఈ ఎమ్మెల్యే వ్యవహారం. ఇప్పుడు ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వ్యవహారం అది. కానీ గతంలో ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి మీదనే ఆ రకంగా దురుసు ప్రవర్తన, చేతులు తోసేయడము, మైకు గుంజుకోవడము, ఒక దాడికి పురుగులు పెట్టే విధంగా మాట్లాడడము. మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తీసుకోలేదు. ఎందుకంటే ఇది సాధారణంగా అయిపోయింది. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి, ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్సెస్ ఆ రోజు, అదేనా రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి వర్సెస్ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు. ఇవాళ కూడా మంత్రి ఆయన. ఆ రోజు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు, ఇవాళ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉంటే ఆయన చేతుల నుంచి కూడా మైకు లాక్కున్నటువంటి రేవంత్ రెడ్డిని మరి ఆ రోజు అరెస్ట్ చేసిరా? ఆ రోజు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిర్రా? ఇలా కౌశిక్ రెడ్డి చేసిన తప్పైతే ఆ రోజు రేవంత్ రెడ్డి చేసింది కూడా తప్పే కదా. ఇలా కౌశిక్ రెడ్డి చేసిన తప్పైతే ఆ రోజు మన గజపతి గందరగోళం రాజగోపాలం చేసింది కూడా తప్పే కదా. మరి ఎందుకు ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? ఇదే పోలీసు వాళ్ళు ఆ రోజు ఎందుకు ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసి గొర్ర గుంజుకపోయి జైలు వేయలేదు? ఎందుకంటే ఆ ప్రభుత్వం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేయలేదు. ఆ ప్రభుత్వం పోలీసు వాళ్ళకి మీ పని మీరు చేయండి అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ప్రోద్బలం చేసినట్టుగా కనబడతలేదు మరి ఈ సందర్భంలో అయితే. లేకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా, మరి అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా, వేయలే. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కదా సో చాలామంది, కౌశిక్ రెడ్డి తప్పు చేసిండు, కౌశిక్ రెడ్డి ఇది చేసిండు అని చెప్పి. మరి వీళ్ళు చేసింది ఏంటిది? వీళ్ళు చేసింది ఏంటిది ఒకసారి ఇక్కడ చూడండి. ఇంకా ఇది అయిపోయినాక ఇంకొకటి ఉన్నది. ఇంకొకటి, ఈమె గద్వాల ఎమ్మెల్యేగా ఉందనుకుంటా అప్పుడు, డికే అరుణ. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. ఈయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు. ఇద్దరి మధ్య కూడా ఎలాంటి సంభాషణ జరిగిందో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక చూడండి. ఇవాళ నీతులు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు, కాంగ్రెస్ నాయకులు ఒకనాడు ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద ఇదే రేవంత్ రెడ్డి పెండనోరేసుకొని ఏ విధంగా బూతులు వల్లించిండు, ఏ విధంగా బూతులు మాట్లాడిండు, ఏ విధంగా ఆమెను వార్నింగ్ ఇచ్చిండు, అంతమందిలో ఎట్లా ఆమె పట్ల ప్రవర్తించిండు అనేది మరి చూసినాం. మరి అప్పుడు ఈయన మీద కేసులు పెట్టి ఈయన లోపలేసి గొర్ర గుంజుకపోలేదు కదా. ఇది అంటే కాంగ్రెస్ తీరెట్టుందంటే గురువింద గింజ అంటే తన కింద ఉన్నటువంటి నలిపారు కదా అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ తనకి కూడా అట్లనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఏం కాదు, మంచిది. అది కాంగ్రెస్ ఆయన కొడతామని చెప్పొచ్చు, దాడి చేస్తామని చెప్పొచ్చు, ఏ రకంగానైనా అది చేస్తామని చెప్పొచ్చు. కానీ వేరే వాళ్ళు ఎక్కడన్నా పొరపాటునో ఏమరపాటునో ఏమని అంటే మాత్రం అది వెంటనే పెద్ద ఇష్యూ చేయాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. ఏమవుతుంది? కౌశిక్ రెడ్డిని జైలుకు పంపిస్తే ఏమవుతుంది? లోపల పెడతావా? ఎన్ని రోజులు పెడతావు? మహా అయితే 1 వారం రోజులు పెట్టగలుగుతావు. తర్వాత ఏంది? సో కాబట్టి ఈ పిచ్చి ప్రయత్నాలు బంద్ పెట్టాలి. కాంగ్రెస్ చేసే పనే ఇది. నిన్ననే మనం రాష్ట్రం దాడుల సంస్కృతి ఎట్లా తీసుకొస్తా ఉందో కాంగ్రెస్ పార్టీ అంటేనే దాడులు చేపించడం, దాడుల సంస్కృతి. ఈ 60 సంవత్సరాల ఆ స్వతంత్ర వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ చరిత్రనే ఒక రక్త చరిత్ర. అదొక నీచ నికృష్టమైనటువంటి పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు ఎప్పుడో తెలుసు. కానీ నమ్ముతారు, మోసపోతారు. కాబట్టి ఆ రకంగా ఒకసారి ఆ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఒక రాకాసుల లెక్క తయారై తెలంగాణ సమాజం మీద పడి పీల్చుకొని తింటా ఉన్నారు. మాట్లాడితే కేసు, ప్రశ్నిస్తే కేసు, వార్త రాస్తే కేసు, ఏదైనా చెప్పబోతే కేసు, ఏ రకంగా చూసినా కానీ కేసు. ఈ కేసుల పంచాయతీ ఏందో నాకు అర్థమైతలేదు. ఇది ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం. ఇక ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా నీతులు చెప్పబోతున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు చాలా నీతులు చెప్పబోతున్నారు.
100% చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసిన తప్పు అయితే రేవంత్ రెడ్డి అండ్ కో ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం చేసింది కూడా తప్పే. అందరి మీద కూడా కేసులు పెట్టాలి. అసలు ఆ నిన్నటి ఎపిసోడ్లో కూడా మొన్నటి ఎపిసోడ్లో కూడా మొత్తంలో లొల్లికి ఆజ్యం పోసింది, ఆ గొడవకు ఆజ్యం పోసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంటే ఆయన ఆ లొల్లికి ఆజ్యం పోసిండు. ఎందుకు గిల్లి గజ్జాలు పెట్టుకోవడం ఎందుకు, దేనికోసం, ఎందుకోసం ఇదంతా? సో కాబట్టి ఈ వ్యవహారంలో ఒకసారి మనం బ్రాడ్ వేలో చూస్తే అర్థమవుతుంది. నేను కౌశిక్ రెడ్డి మాట్లాడింది, కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఇప్పటికీ నేను సమర్థించట్లే, బట్ కానీ అలా ఆయన కోపదారి కాబట్టి ఆయన గెలికితే పెద్ద లొల్లి అవుతుంది, అది పెంట అవుతుంది, మనం అడ్వాంటేజ్ చేసుకోవచ్చు అన్నటువంటి నీచ బుద్ధి, నికృష్టపు బుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ రకంగా అవుతా ఉన్నది. అది ఎవరైనా సరే ఒక హూందాతనంతో వ్యవహరించాలి. నువ్వు అలా చిల్లర మాట్లాడితే ఆయన కోపం వచ్చి ఒక మాటనే, ఈయన కోపం వచ్చి ఒక మాటనే, అది పెద్దగా అయిపోయి ఇవాళ రచ్చ అయిపోయి.